గోంగూరతో సింపుల్గా ఎలా కూర చేసుకోవాలో ఈ ఫుల్ వీడియో పెడతాను, చూడండి. చూస్తారు కదండి, ఇలా వచ్చింది గోంగూర అయితే మాత్రం. ఈ కూర అయితే మాత్రం సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన విధానం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను ఇవాళ అయితే సగం కట్ట గోంగూర ఇదైతే ఇవాళ వెరైటీగా గోంగూర చేస్తున్నాను. మీకు కూడా ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ముందు సగం కట్ట ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. దీంట్లో కావాల్సినవి అయితే తాలింపు కావాల్సినవి ఎండుమిరపకాయలు, కరివేపాకు, తాలింపులు, కొన్ని ఉల్లిపాయలు, తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ముందుగానే మర్చిపోయాను, గిన్నె పొయ్యి మీద పెట్టి నూనె కూడా వేసేసాను. తాలింపు ఇప్పుడు నూనె కాగింది, వేసాను. చూస్తున్నారు కదండి, తాలింపు అయితే ఇలా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి, రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు, ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసి సిమ్లో పెట్టాలండి. సరే, ఇలా మగ్గింది. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం కారం వేసుకున్నాం సరిపడా. నేనైతే 1 స్పూన్ కారం వేస్తున్నానండి, మీరు తినేంత వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత కలుపుకోవాలి. ఇలా కలిపేసి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఉల్లిపాయ ఉడకాలి కాబట్టి ఉల్లిపాయ ఉడికే నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే గోంగూర అయితే ఉడికిపోతుంది. ఇదైతే నేను ఇవాళ కొత్త ప్రయోగం చేస్తున్నా. ఎలా ఉంటుందో, గోంగూర ఎలా చేసినా బాగుంటుందండి. ఇలా మోయినమైన మంట పెట్టేసేసి చూడండి ఎలా వచ్చిందో గోంగూర అయితే మాత్రం. ఇది నేనైతే ఇవాళ వెరైటీగా ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉందండి గోంగూర అయితే మాత్రం. ఇది ఉడికేదాకా నీళ్ళు, గోంగూర అయితే ఊరకనే ఉడికిపోద్ది. ఈ ఉల్లిపాయలు ఉడకడానికి మాత్రం ఉడికే నీళ్ళు పోసుకోవాలి. సూపర్గా ఉంది అయితే గోంగూర అయితే మాత్రం. చూసారు కదండి, నేను చేసిన గోంగూర నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి. సింపుల్గా చేసుకోవచ్చండి, సూపర్గా ఉంది గోంగూర అయితే మాత్రం. చూడండి ఊరకనే ఉడికిపోయింది. ఇలా కలిపేసుకోవాలండి గోంగూర అయితే. చూసారు కదా, ఇలా ఈ కూర చేస్తానండి నేనైతే మాత్రం. ఇదిగో చూడండి అయిపోయింది, గోంగూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ కూర అయితే రెడీ అయిపోయిందండి. నేను చేసిన గోంగూర ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే మీరు లైక్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. మా గోంగూర మా వీడియోలు చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఓకే, బాయ్.